ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల బ్రిటిష్ వారితో పోరాడి ఈరోజు మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి చట్టాలనే మనం పరిపాలన కొనసాగించాం. మనకు కూడా ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలా, మన మతాలకు అతీతంగా మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృషితో ఆయనతో పాటు 299 మంది కమిటీ సభ్యులతో ఈరోజు రాజ్యాంగ కమిటీలు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 3 సంవత్సరాలుగా కష్టపడి 60 దేశాలు రాజ్యాంగ దేశాలకు తిరిగి వచ్చి ఆయన ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకొని ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం భారతదేశానికి రూపొందించడం జరిగింది. 1950 జనవరి 26న దీనికి భారత ప్రభుత్వం దీనికి ఆమోదించడం జరిగింది. ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అనుచరులు నడవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అదేవిధంగా మన గౌరవ ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కూడా ఏ విధంగా పరిపాలన వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుచరులతో ఆయన ముందుకు పోయిన విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఎప్పుడు చూసినా కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో కూడా ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయిన విషయం కూడా మేము ఒకసారి గమనించాలా. ప్రశాంతత మారుపేరంటేనే అనంతపురం నగరం ముందు. కానీ ఇప్పుడు చూసుకుంటూ మరోసారి ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనకు స్వాతంత్రము ఆగస్టు 15న 1947 వచ్చినా కూడా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున మనము జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వారి పరిపాలన నుంచి, వారి ద్రాక్ష శృంఖలాల నుంచి మనము సంఖ్యలను తెంచుకొని మనకి స్వతంత్ర పరిపాలన ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆనాడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ముసాయిదా కమిటీని వేసి అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన కూడా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం కేటాయించి మనకందరికీ కూడా భారతదేశ ప్రజలమైన మనమందరికీ కూడా స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, విద్యా హక్కు, ఓటు హక్కు కలిగించి మనం స్వతంత్రంగా జీవించగలిగే ఒక స్వతంత్రాన్ని మనకిచ్చినందుకు కూడా అటువంటి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు నడవాలని కూడా కోరుకుంటా ఉన్నాము. వారి బాటలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడిచి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి ఇంటికి కూడా చేర్చి సంక్షేమ పథకాల ద్వారా పరిపాలన చేశారు. అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సామాజిక న్యాయము, సమన్యాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పదవులు ఇచ్చి, పథకాలు ఇచ్చి ఈ సమాజంలో గౌరవంగా తిరిగేలాగా చేశారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు అటువంటిది లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలనే ధ్యేయంగా చేస్తూ ప్రజలను కష్టాల పాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.